दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। అమ్మా 7వ ప్రశ్న అడుగుతున్నాడు. గురుదేవ, ఆత్మను గురించి మీరెంత చెప్పినా, మీకు కూడా చాలా చెప్పాను కదా, ఎంత చెప్పినా నాకు అర్థం కావటం లేదు. మనకి ఏమర్థమైందంటే నేను నాది అర్థమైంది, మీ అందరికీ కూడా, ఒక 10 మంది తప్ప. నేను నాది అందరికీ అర్థమైంది. కానీ ఆ నేను ఆత్మ అని మీరు చెప్తున్నారే, అది నాకు అర్థం కాలే. అర్థమైందా? అంటే అది అర్థం కాదమ్మా, చాలా కష్టం. అందుకనే బ్రహ్మ విద్య అనేది. నేననేది మీకు అందరికీ తెలుసు, నేననేది ఒకటి నా లోపల ఉంది, అదే ఆత్మ అంటున్నారు. ఆత్మ లక్షణాలు దానికి ఎట్లా సరిపోతాయో నాకు తెలియదు. అది అర్థమైందా? మీరు ఆత్మ గురించి ఎంత చెప్పినా నాకు అర్థం కావటం లేదని అడుగుతున్నాడు శిష్యుడు. నాకు మరికొంచెం అర్థమయ్యేట్టు చెప్పండి కదా. అంటే వాడికి కొంత అర్థమైంది, ఇంకా అర్థం కావాలి. కొంత అంటే ఏమర్థమైందంటే నేను నాది అయితే తెలిసింది, మీకు కూడా ఇదే తెలిసింది, కానీ ఇంకా మిగిలింది తెలియలే. చెప్తూ ఉంటే అవును ఇదేనే అని అనిపిస్తుంది, కానీ మళ్ళీ గేటు దాటిన తర్వాత మళ్ళీ యథాప్రకారం కుక్కతో ఒక వంకర లాగేస్తే ఇట్లా నుంచుంటుంది, వదిలేయంగానే ఇది కూడా అలాంటిదే. అందుకే గురువుగారు సమాధానం చెప్తున్నారు, వినండి. అంటే మీరెవరు ఏ స్థితిలో ఉన్నారో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మనలో ఉత్తమాధికారులు, మధ్యమ మందాధికారులు అని 3 రకాలుగా ఉంటారు. అందులో మనం ఏ కేటగిరీకి వస్తామో మనకి తెలియాలి. ఉత్తమాధికారులు, మధ్యమ మంద అధికారులు, 3 రకాల వాళ్ళు ఉంటారు. మందాధికారులు, మధ్యమాధికారులు, ఉత్తమాధికారులు. భాష్యకారులు భాష్యం రాశారు శంకర భగవత్పాదులు. ఉపనిషత్తులు ఎంత చెప్పినా మన మట్టి బుర్రలకు అర్థం కాదు. అందుకే బాగా కోప్పడుతూ ఉంటారు గురువులు అన్నవాళ్ళు, ఎప్పుడు కోప్పడుతూ ఉంటారు. ఎందుకు నీకు అర్థం కాదు, ఎందుకు ఇన్నిసార్లు జీవత్వంలో పడతావు? మీకు కూడా చెప్పాను నేను చాలాసార్లు, అమ్మా ఎప్పుడు జీవత్వంలో పడుతున్నారో కనుక్కోండి అని. ఎన్నిసార్లు పడ్డారో కనుక్కోండి, రేపు ఇంకా కొంచెం తక్కువ సార్లు పడ్డానికి వీలవుతుంది కనుక్కుంటే. అందుకని మీరు కనుక్కోండి మిమ్మల్ని మీరు. ఏమిటంటే అక్కడ నూనె ఎవరు పోసాడరా అంటే నేను పోయలే, నిన్నెవ్వడు అడగలే కదా, నేను తీయలేదు అని ముందే ఎందుకు చెబుతున్నావు? ఆలోచించు. అంటే దీన్ని నకిలీ నేనన్నానే, నకిలీ నేనంటే ఇది. దీన్ని కాపాడుకోవడం ప్రతి క్షణం నీ కర్తవ్యం. అందుకని ముందు దీన్ని గురించి మాట్లాడతావు నువ్వు, నేను చెయ్యలేదు అని. ఉపనిషత్తులు ఎంత చెప్పినా, ఎన్నో ఉపనిషత్తులు చెప్పాయి, అయినా భాష్యకారులు భాష్యం కూడా రాశారు, నాయన దానికి అర్థం ఇదిరా అని. ఎంత చెప్పినా మనకు అర్థం కాలే. అర్థం కానిగా వాళ్ళ కోసమని ఋషులు దిగొచ్చి ఇంకా 2 శ్లోకాలు ఎక్కువ చెప్పారు. ఇంకా మన అర్థం కాని వాళ్ళకి ఇంకా 2 రకాలుగా చెప్పి నాయన ఇట్లా అర్థం చేసుకోండిరా అని చెప్పారు.
పాండవులు అడవుల్లో తిరిగే రోజుల్లో దాహం వేసి నీటి కొరకై వరుసగా సహదేవ, నకుల, అర్జున, భీములు వెళ్ళారు. పాండవులు అరణ్యవాసంలో ఉండేటప్పుడు వాళ్ళకి దాహం వేసిందిట. నీళ్లు తెస్తానని చిన్నవాడు కాబట్టి ముందు సహదేవుడు వెళ్ళాడు. ఎంతసేపటికి రాకపోతే నకులుడు వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ అర్జునుడు వెళ్ళాడు, భీముడు కూడా వెళ్ళాడు. ఆఖరికి ధర్మరాజే వెళ్ళవలసి వచ్చింది. వీళ్ళెవ్వరు కూడా తిరిగి రాలే, నీళ్లు తేలే. వినండి, వారెంతకు రాకపోయేసరికి ధర్మరాజు స్వయంగా వెళ్ళాడు. యక్షుడు ధర్మరాజును కూడా ఆగు అన్నాడు. యక్షుడు ఏమన్నాడు? ఆ నూనె ఎవడు పోసాడురా అన్నట్టుగా ధర్మరాజును కూడా ఆగమన్నాడు యక్షుడు. వీళ్ళందరినీ కూడా ఆగమన్నారు. ఆగమంటే వాళ్ళు ఆగలే. అతడు బుద్ధి గలవాడు కాబట్టి ఆగాడు. తమ్ముళ్ళు ఆగక నష్టపోయారు. ధర్మరాజు బుద్ధి కుశలతతో యక్ష ప్రశ్నలకు సమాధానమిచ్చి తమ్ముళ్ళని విడిపించుకున్నాడు. వేదాంత విద్యలో బుద్ధి కుశలత అత్యంత ఆవశ్యకం. డీకోడ్ చేయాలంటా చూడండి. నేను ఆ డీకోడ్ చేయకపోతే ఆ సెంటెన్స్ మనకు అర్థం కాదు. అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చేసుకుంటే నతద్భాసయతే సూర్యో చూడండి, అక్కడ ఆ కాంతి ముందర సూర్యకాంతి ప్రకాశించదు అన్నాడు. అంటే సూర్యకాంతి కంటే మించిన కాంతి అని మనం ట్రై చేస్తూ ఉంటాం. సూర్యకాంతి కంటే మించిన కాంతి ఉండదు. ఇది కాంతే లేదు కదా. నీకు అర్థమవటం అన్న చోట కాంతి ఉందా? అది అట్లా అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇంకా కాంతి నా లోపల ఉందేమో, అటువంటి కాంతి ఏదో నేను చూడలేదే, నాకు కనిపించలేదు అంటే నీకు కనపడదు. బుద్ధి కుశలత అంటే నీ బుద్ధి అనేది, దానికి విచక్షణ జ్ఞానం అనేది ఉంది. డీకోడ్ చేసే శక్తి బుద్ధికే ఉంది, ఇంకెవ్వరికీ లేదు. మనస్సుకు అసలు లేదు. ఈశ సహ ఆత్మ యస్తు సర్వాణి భూతాని అనే పదాలు ఉపనిషత్తు ఉపయోగించింది. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తిక్తేన భుంజీత మా గృధ కస్య సిద్ధనం. ఇది ఎవరి సొమ్ము అనుకుంటున్నావురా? అది నీ సొమ్మే నువ్వు తీసుకుంటున్నావు అనేది చెప్పింది. నా సొమ్ము ఏమిటి, నేను తీసుకోవడం ఏమిటి? ఇది నా సొమ్ము కాదు కదా. సూర్యకాంతి ఎవరి సొమ్ము? సూర్యుడి సొమ్ము అంటారు కదా, అంతేనా? సూర్యకాంతి వల్ల మొక్కలన్నీ ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి. అది ఎవడి సొమ్ము అంటే సూర్యుడి సొమ్ము అంటున్నాం మనం. కాదు, పంచభూతాలు నావి. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? నేను, నా వెంట అష్టవిధ ప్రకృతులు, మొత్తం మేము 9 మంది అని చెప్పాడు. ఆ అష్టవిధ ప్రకృతులు అవ్యక్తమైన శక్తి వ్యక్తం అవడం బట్టి కదా వచ్చింది. అవ్యక్తమైనటువంటి శక్తి ఒకటి వ్యక్తమైంది. ఆ వ్యక్తమైన శక్తి ఎవరిది? మీకు ఇంకా అర్థమయ్యేది చెప్తా వినండి. సముద్రంలో అలలు వస్తున్నాయి కదా, ఎవడైనా అలను సృష్టిస్తున్నాడా? నీళ్ళని పైకి లేపి పంపిస్తున్నాడా? సముద్రంలో ఒక ప్రెషర్ అనేది అవ్యక్తంగా ఉంది. ఆ ఉన్న ప్రెషరు అది పొంగింది. అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది. పరమాత్మలో నుంచి అవ్యక్తమైన శక్తి వ్యక్తం కాబట్టే ఈ బబుల్ ర్యాప్ పాప్ అయినట్టుగా, జొన్నలు పేలాలు అయినట్టుగా, మీకు అర్థమవుతుందా? జొన్నల్లో ఉన్న శక్తే పేలాలు అయింది. ఆ రకంగా అవ్యక్తమైన శక్తి వ్యక్తం అవుతోంది. ఆ వ్యక్తమైన దాంట్లో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, గోళాలు అన్నీ అట్లా పాపైనవి. మనం కూడా అట్లా పాపైన వాళ్ళమి కదా. అటువంటి శక్తి నాది, అది నాది, సూర్యుడిది కాదు. మనకు మామూలుగా అర్థమయ్యేదేమని, అది సూర్యుడి నుంచే వస్తోంది అని. ఫోటోసిన్ కదా, ఫోటోసింథసిస్ అంటే ఏమిటి? సూర్యుల్లో నుంచి ఒక శక్తి వచ్చి ఈ ఆకుల్లో ఉండేటువంటి ఇదిగో ఈ పచ్చదనాన్ని తయారు చేసుకుంటుందిట. సూర్యకాంతి ఏమో తెల్లగా ఉంటుంది కదా, ఆకులేమో ఆకుపచ్చగా ఉంటుంది. ఈ ఆకుపచ్చదనానికి కారణం ఆ శక్తి. ఏం చేస్తుందిరా అంటే ఇదంతా లోపలికి తీసుకెళ్ళి ఆ భూమిలో, అది ఆ చెట్టులో ఉండేటువంటి శక్తిగా కన్వర్ట్ అయ్యి, అది శక్తే, ఇది శక్తే. ఆ శక్తే మనం ఆహారం తింటే వచ్చేది, ఆ శక్తే.
అది కనిపించకుండా నేను కూర తిన్నా, నేను పప్పు తిన్నా, నేను ఇంకోటి తిన్నా అంటున్నాం. కానీ అన్నీ ఏమవుతున్నాయి? శక్తి వల్లే ఉత్పత్తి అవుతున్నాయి, శక్తినే తయారు చేస్తున్నాయి, ఆ శక్తినే ఉపయోగిస్తున్నాయి. మళ్ళీ శక్తి బర్న్ అవుతోంది. అర్థమవుతోందా? ఈశా సహా ఆత్మ అని ఆత్మకు 3 పేర్లు పెట్టారు. ఏమా ఈశావాస్య ఉపనిషత్తులో ఈశావాస్యమిదగం సర్వం, సర్వం ఈశ చేత నిండింది. ఈశ అనేవాడితో సర్వము నిండి ఉందిట. యత్కించి జగచ్చాన్ జగత్, ఇంత కొంచెం ప్రపంచం నీకు కనిపించినా, యత్కించిత్ ఇంత ప్రపంచం కనిపించినా అది ఈసేట. అంటే ఈస ఎట్లా ఉంటుంది అంటే సెల్ లాగా ఉంటుంది. సెల్స్ ఉంటాయి కదా మన బాడీలో, ఆ చిన్న చిన్న అణువులు, ఆ అణువులతో నిండింది ఇవన్నీ. అణువులు చాలా కుప్పగా ఉంటే ఒక చోట గుండె, అణువులు ఇంకో చోట ఇంకో కుప్పగా ఉంటే అది మూత్రపిండాలు. అణువులే, ప్రతి శరీరం అంతా మనది అణువులు. ఆ అణువులు ఒకదానితో ఒకటి కలిసి ఉంటే మన శరీరం నిలబడుతోంది. కంపోజ్ అయిందంటాం. చచ్చిపోయిన వాడికి డీకంపోజ్ అవుతుంది. అంటే ఏమవుతుంది? ఆ అణువులు విడిపోతాయి. అర్థమైందా? అణువులు కలిసి ఉంటే చూడండి, సన్న సన్న దారాలన్నీ కలిసి ఒక మోకుగా తయారు చేస్తే మోకు గట్టిగా ఉంటుంది. గడ్డిపోచలు సైతము వెంటిగా నేర్పడి మదపుటేనుగును బంధిస్తున్నాయి. మదపుటేనుగును కూడా బంధించడానికి ఆ సన్న సన్న పోగులు పనికొస్తున్నాయి. విడివిడిగా ఆ పోగులు ఉంటే ఆ ఏనుగే దాన్ని కట్ చేసిపోతుంది. నా చెయ్యి ఇట్లా నిలబడింది అంటే ఈ అణువులన్నీ దగ్గరగా ఉండి నిలబెడుతున్నాయి. ఇదే నా ప్రాణం పోయింది అనుకోండి, కాసేపు అనుకోండి, తప్పే ఉంది. అనుకోగానే ఈ చెయ్యి నిలబడితే ఇది ఇట్లా పడిపోతుంది. ఏమిటి కారణం అంటే ఇది కంపోజ్ అయి ఉంటే ఇలాగే ఉంటుంది, డీకంపోజ్ అయితే పడిపోతుంది. అర్థమైందా? అటువంటి ఈశ మన లోపల ఉందిట. మన లోపలే కాదు, ఎత్కించి జగచ్చాన్ జగత్, ఇంత చిన్న ప్రపంచం కనిపించినా కూడా అదంతా ఈశతోనే నిండుంది. అంటే ఈ మొత్తం ఈ మైకు నిండా అణువులే ఉన్నాయి. శ్వేతకేతుకు ఉద్దాలకుడు చెప్తాడు, దీన్ని మర్రి విత్తనాన్ని నూరరా అంటాడు. నూరి చివరికి ఏం కనపడదు వాడికి. ఏం కనపడలేదు నాన్నగారు అంటాడు. ఇంకా ఏం కనపడదురా, అణువులన్నీ అయిపోయినాయి కదా, నూరేసావు. అణువులన్నీ కలిసి ఉంటే మర్రి విత్తనం, అణువులు విడిపోతే ఏం లేదు కదా. అవన్నీ కలిసి ఉంటే జననం, అవన్నీ విడిపోతే మరణం, అంతే. ఆ ఆత్మ ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ. వాస్తవంగా ఉండి కనిపించనిది ఒకటి, వాస్తవంగా లేకుండా కనిపిస్తున్నది మరొకటి. వాస్తవంగా ఉండి, మీకు నేను నాది తెలుసు, అందుకని మీ దగ్గర నుంచే చెప్తా పాఠం. నేను నాది 2 ఉన్నాయని మీరు అందరు కనుక్కున్నారు. ఏమిటది? నేననేది లోపలుంది, నాదనేది ఇదిగో ఇది కనపడుతోంది. ఈ 2 బాగా మీకు తెలుసు, అందుకని మీకు దాంట్లో డౌట్ లేదు. అందులో ఒకటిట చూడండి, వాస్తవంగా ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర నేనుంది, కానీ అది కనిపించదు. నేనుంది, నేను నీకు కనిపించదు. కనిపిస్తే ఏమైపోతుందంటే అది దృశ్యమైపోతుంది. దృశ్యమైతే నశించాలి కదా. అందుకని వాస్తవంగా ఉండి కనిపించనిది ఒకటి తెలుస్తోంది కదా. మీ నేను దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మీరు, అది కనిపించడం లే ఎవరికి. ఇంకొకటి వాస్తవంగా లేకుండా, వాస్తవంగా లేదు, మిథ్యా అని తేల్చి పారేశాను దీన్ని, అయినా కూడా లేకుండా కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇదిగో 2 ఉన్నాయి మన దగ్గర, అవి మీకు తెలుసు, నేను నాది అని. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ విన్నారు కాబట్టి అది మీకు తెలుస్తుంది. సెకండ్ పార్టే డైరెక్ట్గా వినేవాడికి అది తెలియదు. ఏంది ఉంటే కనిపించాలి, లేకుంటే లేకుండా పోవాలి. కానీ ఇది ఇక్కడ తమాషా ఏంటంటే ఉండి
కనిపించదు, లేకుండా కనిపిస్తుంది. చూడండి, లేదన్నది ఎలా కనిపిస్తుంది? లేదు అంటున్నాం కదా, అది ఎట్లా కనిపిస్తుంది? విరుద్ధమైన ఈ ప్రశ్నకు బుద్ధి కుశలతతో డీకోడ్ చేసి అర్థం చేసుకోవాలి. ఉన్నదే మరొకటిగా కనిపిస్తోంది. చూడండి, కాసుల పేరు లేదు, బంగారం ఉంది. కానీ మనం చూడగానే ఎవరన్నా నేను కాసుల పేరు వేసుకొచ్చా అనుకోండి, వెంటనే మీరే మా కాసుల పేరు చాలా బాగుంది అంటారు. నిజంగా బాగున్నది ఏది అంటే బంగారం బాగుంది. ఎందుకంటే దాని మెరుపు, దాని మిసిమి కదా, దానివల్ల బంగారం బాగుంది. ఇప్పుడు యాంటిక్ అని అందరూ పెట్టుకుంటున్నారు, అది అట్లా అందంగా కనిపిస్తోందా? ఏం కనిపించదు కదా. ఫ్యాషన్, ఒక పులిని చూసి నక్క వాత పెట్టుకుంటుంది, వాతలే అంతే. నిజంగా కనిపిస్తున్నది బంగారమే అమ్మ. నీకు ఆ అట్రాక్టివ్గా ఉన్నది ఏమిటి అంటే బంగారం. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే నగ అనుకుంటున్నాం. నగ నిజంగా లేదు, అయినా అది కనిపిస్తోంది. బంగారం ఉంది, అది కనిపించదు. ఎప్పుడు బంగారం కనిపిస్తుందంటే మనకి పోయినప్పుడు కనిపిస్తుంది. బంగారం పోయిందనుకోండి కదా, వెంటనే నువ్వేమంటావు అంటే నా గొలుసు పోయింది అంటావు. ఆ పక్కన విన్నావుడు ఏముంటుంది, ఎన్ని తులాల గొలుసు? నీకు గొలుసు పోయిందని బాధ లేదు, ఎంత బంగారం పోయింది అని బాధ. అంటే ఏమిటి? నువ్వు గొలుసుగా చూస్తున్నప్పుడు కూడా బంగారాన్నే చూస్తున్నావు, కానీ నువ్వు అనుకోవడం మాత్రం గొలుసు చూస్తున్నాను అని. గొలుసు అనేది తయారైన వస్తువు, దానికి ఉపయోగం ఉంటుంది. బంగారం లేకుండా గొలుసు తయారు కాదు, గొలుసు లేకుండా బంగారం ఉండొచ్చు. బంగారం గాజులు కావచ్చు, గొలుసు కావచ్చు, ఏమైనా కావచ్చు. పరమాత్మ నేను అనేది కనిపించదు ఒకటి అంటున్నామే, అది ఆవుగా, ఎద్దుగా, పక్షిగా, క్రిమిగా, కీటకంగా, ఏ రకంగా అయినా అది ఉండొచ్చు, అది ఉంటుంది. కానీ ఈ క్రిమి, కీటకము, ఎద్దు, ఏనుగు అన్నామే, ఇవన్నీ ఉండవు. ఉండవంటే ఉన్నాయి కదండి, మాకు కనపడుతున్నాయి, మీరు లేవంటారు అంటే పర్మనెంట్గా ఉండవు. అందుకే చాలా జన్మలని హిందూ మతం అంగీకరించింది కదా. ఆ బ్రహ్మకీట జనని అంటే బ్రహ్మగారి దగ్గర నుంచి క్రిమి వరకు, బ్రహ్మాది స్తంభ పర్యంతం అంటాడు. స్తంభం అంటే తోటకూర కాడ, తోటకూర ఆకులు వచ్చేది ఇంత స్తంభం వస్తుంది చూడండి. స్తంభం కాదు, స్తంభ పర్యంతం. బ్రహ్మాది స్తంభ పర్యంతం, బ్రహ్మగారి దగ్గర నుంచి ఈ వరుస అన్ని జన్మలు వచ్చి ఆఖరిలో ఉన్న తోటకూర కాడతో సహా వీటన్నిటిలో ఉన్నది ఏమిటంటే ఉన్నది పరమాత్మే. కానీ అవి ఏదిగా కనపడుతోంది? నామరూపాలుగా. ఇదిగో నామరూపాలు ఇవి. ఇది లేదు కనిపిస్తుంది. లేదు అంటే ఉన్నది కదండి కనపడుతోంది, లేదంటారు ఏమిటి మీరు అంటే పర్మనెంట్గా ఉండదు. పర్మనెంట్గా ఉండేది నేను. అందుకే మనం ఏమంటాం, అది మీకు తెలుసు ఆ సంగతి, అంటే ప్రతివాడికి తెలుసు. ఎవరన్నా మీకు కష్టం వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి ఏమ్మా ఇట్లా కష్టాలు వచ్చినాయి, ఏమై ఉంటుంది అంటే ఏం లేదమ్మా, ఇదంతా నా కర్మ. నా కర్మ అంటున్నావు. నేను అస్సలు ఎవ్వరికి అపకారం చెయ్యలేదమ్మా, నాకు తెలిసినంతలో నేనేం చెయ్యలే. ఏం చేయకపోతే ఇవి రావు నాయన, వచ్చినాయి అంటే చేసావు. నీకు తెలిసినంతలో అంటే నువ్వు ఈ జన్మలో ఇది పుట్టినప్పటి నుంచి ఇది చచ్చే వరకే నీకు తెలుసు. ఇంతకుముందు నీ నేనుకు తెలుసు. నీ నేనుకు తెలుసు కాబట్టే నేను చెప్తుంది, ఏదన్నా తప్పుడు పని చేస్తున్నప్పుడు ఈ పని తప్పే, ఇది చెయ్యద్దే, దీనివల్ల పాపం వస్తుంది, మళ్ళీ నువ్వు అనుభవించాల్సి వస్తుందే, ఒకళ్ళకి చెయ్యగానే సరిపోదే, మళ్ళీ నీకు వస్తుందని పాపం లోపల నుంచి బంగారు తల్లి చెప్తూనే ఉంటుంది. కానీ ఎవరు వినరు? నాది వినదు. ఎందుకు నాది వినదో అది కూడా చెప్తా మీకు. నేను చెప్పినా నాది ఎందుకు వినదంటే బుద్ధి కర్మానుసారని, ప్రారంధం అనే ఒక కర్మను నువ్వు తీసుకొచ్చుకున్నావు, ముందే ప్లాన్ ఇచ్చేసావు.
ఎగ్జిక్యూట్ చేయటమే దాని పని. మీకు ప్లాన్ ఇవ్వడం, ఎగ్జిక్యూషన్ ఎట్లాగో చెప్తా వినండి. బజ్జీలు చేయాలి అని నిర్ణయించుకున్నావు కదా, బజ్జీలు నూనెలో నుంచి దేవడానికి ఒక చిల్లుల గరిటెని తెచ్చుకున్నావు. ఆ గరిటె మీ ఇంట్లోనే ఉంటుంది. బజ్జీలు చేసేటప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఏం చేస్తుంది? లేకపోతే నా చెయ్యి పెట్టి నువ్వు బజ్జీలు తీసానుకో, ఇంకా చెయ్యి మళ్ళీ ఉండదు. అర్థమైందా? ప్రారబ్ధం అంటే అది. ఆ ఇనప గరిటెకు ప్రారబ్ధం ఏమిటి అంటే అది బజ్జీలు తీయడానికి మాత్రమే. అది ప్లాను, ఇది ఎగ్జిక్యూషను. ఏది ప్లాను? కాదు కాదు, ఆ గరిటె తయారు చేసేటప్పుడు వాడు ప్లాన్ వేశాడు. ఆ నూనెలోకి వెళ్ళి ఈ చిల్లు జ్ఞానం ఇచ్చే జ్ఞానం అది వాడు తయారు చేశాడు. ఎందుకంటే ఇట్లా ఉండకపోతే అది మామూలు గరిటెలాగా చేశాడు అనుకో, బజ్జీతో పాటు నూనె కూడా వస్తుంది. అది కాకుండా చిల్లులు పొడిచి అది జ్ఞానశక్తిలో వాడికి తెలిసింది ఆ సంగతి. ఎవడికి? ఆ తయారు చేసిన వాడికి. అందుకని దాన్ని అది తయారు చేసి ఇప్పుడు ఇది ఎగ్జిక్యూషన్. బజ్జీల దాంట్లో నుంచి బజ్జీ తీయడం అనేది ప్లాను, ఎగ్జిక్యూషను శరీర ధర్మాలు కదా. ప్లాన్ వేసింది వాడు, నేనుగాడు. చేస్తున్నది ఎవడు? నాది. అర్థమవుతోందా? నేను నాది మీకు తెలుసు కాబట్టి జాగ్రత్తగా వినండి. బుద్ధి కర్మానుసారిణి. బుద్ధి నాదిలోది. నా నాదిలోవే ఇవన్నీ. ఈ 24 తత్వాలు ఎవరిలోవి? నాదిలోవి. ఈ నాది ఏం చేస్తుందంటే ఆ ప్లాన్ ఇచ్చి పెట్టారు దీనికి ముందే. లోపల నుంచి నేను చెప్తున్నప్పటికీ నాది వినదు. మనమన్నీ చేసిన పనులు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇదే సాధన. అయ్యో నా నాది వినలేదే, ఎందుకు వినలేదు అంటే దానికి అదే చేయమన్నాం. దానివల్ల వచ్చిన కష్టం ఇప్పుడేదో అది అనుభవించాలి, తప్పదు. ఆ నాదికి ఆ పని అంటే నా కర్మ నువ్వు అంటున్నావంటే ఏ నాదితోనో ఈ పని చేసి ఈ నాదితో నువ్వు అనుభవిస్తున్నావు. ఎందుకంటే నేను ఒక్కడే కదా. నేను అన్నవాడు ఒక్కడే. నాది అనేది అనేక జన్మల నుంచి నాకు వస్తున్నది. ఈ నాది మళ్ళీ పోతుంది, ఇంకొక నాది వస్తుంది. అదే కదా జన్మ, జన్మాంతరం, ఇంకో జన్మ రావడం. ఈ విరుద్ధమైన ప్రశ్న ఏమిటి? విరుద్ధమైన ప్రశ్న ఒకటి ఉండి కనిపించదు, ఇంకోటి లేకుండా కనిపిస్తుంది. ఉన్నది సూర్యరశ్మి, కనిపించేది ఇంద్రధనస్సు. మీకు తెలుసు, ఫండమెంటల్స్ తెలుసు కాబట్టి నేను చదివినా మీకు అర్థమవుతుంది. అలా కనిపించిన వస్తువుకి ఆభాస అని పేరు. ఆభాస, ఉపాధి అని పేరు కనిపిస్తున్న వస్తువుకి. ఇప్పుడు ఉపాధి మన దగ్గర కనిపిస్తున్నది ఏదంటే ఇవన్నీ ఉపాధులు. ఉపాధులనే అటెండెన్స్ వేసుకోమన్నాం కదా. నేనుకు అటెండెన్స్ అవసరం లేదు. ఉపాధే ఇక్కడికి రావాలి, కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలి అంటే ఆ నేనుకు అర్థం కావాలంటే ఆ ఉపాధిని ఇక్కడ చచ్చినట్టు కూర్చోబెట్టాలి. అది నేను కూర్చోను అన్నదనుకో ఆ నేనుకు అర్థం కాదు. నేను రాను, ఆనందధామానికి రాను, నేను మా ఇంట్లో కూర్చొని వింటాను అంటే మీ ఇంట్లో కూర్చొని వింటే మీ నేనుకి ఇది అర్థం కాదు. ఎందుకండి మా నేను అంతటా ఉంది కదా, అర్థం కావాలి కదా. అంతటా ఉన్న నేను నువ్వని నీకు తెలియలేదు కదా. తెలిస్తే నువ్వు వినాల్సిన పనే లేదు కదా కదా. మరి పోనీ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావురా నువ్వు అంటే ఈ నాదికి ఇంకొక పని పెట్టావు. ఈ నాదికి ఏం పని ఉంటుందంటే మూడే పనులు. ఇంతకు మించి అసలు దానికి ఇంకో పనే లేదు. ఈ మూడే చేస్తుంది. ఏ 3 పనులు చేస్తున్నదో దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి దాన్ని నేను, లేకపోతే ఆ పని జరగదు. ఇప్పుడు నేను పాఠం వింటున్నదా, అది చేస్తోందా? ఒక ఆమె నాకు ఈ మధ్యనే చెప్పింది, అమ్మ మీ పాఠం పెడతాను నేను ఇంట్లోనే, వంట చేసుకుంటూ ఉంటాను
వంట చేసుకుంటుందో, పొద్దున్నే టిఫిన్ పిల్లలకి బాక్సులు కట్టియాలి కదా, చేస్తూ ఉంటాను నేను. కానీ నాకు అది ఒక్క ముక్క కూడా అర్థం కాదమ్మా. ఎందుకు అర్థం అవుతుంది? నీ మనసు అక్కడేమో టేప్ రికార్డర్ ఆన్ చేసావు, ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ పిల్లలకి టిఫిన్ పెట్టే దాని మీద నేను రోజు వింటున్నానమ్మా, నాకు అర్థం కాలేదు అంటే ఏమిటి కారణం? నాదిని తీసుకొచ్చి ఆనందధామంలో నువ్వు పడేదే. ఏ నాదిని ఇక్కడ పడేయకపోతే ఆ నేను ఇక్కడ వినదో. ఇప్పుడు మీ నేను వింటోంది, నాదిని ఇక్కడ తెచ్చి కూర్చోబెట్టారు కాబట్టి. నాది నేను వెళ్ళలేదు వెళ్ళను అన్నదనుకో, నీకు ఇది అర్థం కాదమ్మా. మీరు చెప్పిన పాఠం మేము యూట్యూబ్లో కూడా వింటాము అంటే, యూట్యూబ్లో కూడా నీ నాదిని కూర్చోబెట్టి అది వింటేనే నీకు అర్థమవుతుంది. అప్పుడు కూడా నీకు ఇంత అర్థం కాదు. ఇక్కడ కూర్చుని విన్నప్పుడు అర్థమైనట్టు కాదు. మీరు కావాలంటే ఇంటి దగ్గర చూసుకోండి ఒకరోజు, నీకే తెలుస్తుంది. ఏమ్మా, దీనికి ఏమని పేరు అంటే చెప్పారు, అది లేదు అయినా కనిపిస్తుంది, దాని ఉపయోగం కూడా పడుతోంది, మనకు తెలుస్తోంది కదా. దీన్ని నాదిని తెచ్చి ఇక్కడ కూర్చోబెడితేనే మనకు అర్థమవుతోంది. దీనికి ఆభాస అని, ఉపాధి అని దీని పేరు. నామరూప క్రియలు అనే మూడింటికి ఆభాస, ఉపాధి అని పేర్లు. అస్థిభాతి ప్రియం అనే మూడింటికి వస్తువు అని పేరు. కిందటి క్లాసులో మీకు చెప్పాను. ఇది చెప్పా కాబట్టే నేను ఈ ప్రశ్న అయిపోయింది అనుకుంటున్నా కదా. ప్రతి వస్తువులో 10 ఉంటాయి. అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం అనే 5 ఉంటాయి. ఈ మొదటి దాంట్లో ఒక అమ్మాయి వచ్చి, అమ్మ నాకు అర్థం కాలే మళ్ళీ చెప్పండి అని అడిగింది. నేను అప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పాను. అయినా కూడా ఆ అమ్మాయికి అర్థం కాలేదంటే, మళ్ళీ నామం అంటే పేరు. నామం అంటే తెలుగులో పేరు, సంస్కృతంలో నామం అంటే ఆలోచన. ఎన్నిసార్లు ఈ మాట మీకు చెప్పుంటాను కదా. మరి మళ్ళీ అడిగారంటే ఆ చెప్పినప్పుడన్నా విని ఉండకపోవచ్చు. ఈ చెప్తున్నప్పుడు కూడా మీరు అప్పుడు చెప్పింది విన్నారు కాబట్టి ఇప్పుడు చెప్పినా క్యాచ్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పినప్పుడు కూడా విని ఉండకపోవచ్చు. కింద క్లాసులోనే ఏం చెప్పాను నేనంటే, అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం అనే 5 ఉన్నాయి. ఇందులో ఈ 3 పరమాత్మ లక్షణాలు. ఈ పరమాత్మలో నుంచి ఒక ఆలోచన అనేది వచ్చింది. ఆలోచన రాకపోతే, సముద్రంలో ప్రెషర్ రాకపోతే అలా రాదు. ఆలోచన అనేది రాకపోతే దానికి ఒక క్రియ రాదు. ఈ నామానికి, ఈ రూపానికి ఇచ్ఛా జ్ఞానం అని పేరు. ఇచ్ఛ అంటే ఆలోచన, కోరిక, పొందాలనే కోరిక. దానికి ఒక రూపం. ఇచ్ఛలోనే జ్ఞానం కనిపిస్తుంది. ఈ ప్లేట్ను చూడాలి అని నువ్వు అనగానే నీ లోపల ఒక ప్లేటు యొక్క రూపం. మా గురుదేవులు మాకు అంత కూడా చెప్పలే. ప్లేట్ పెట్టి మార్జాల్ పిల్లి అని ఒక సౌండ్ వినంగానే నీకు వెంటనే ఒక పిల్లి రూపం కనిపించిందా లేదా? అంటే ఆలోచనకి ఒక రూపాన్ని తయారు చేసే శక్తి ఉంది. ఏ ఆలోచన అయినా సరే ఆ రూపం నిజం రూపం కాదు. ఏమా, ఆలోచనకి అటువంటి శక్తి ఉంది. ఏ ఆలోచన అయినా ఈ నామానికి, ఈ రూపానికి అది అర్థం. ఇవి కాక శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇప్పుడు ఆ అమ్మాయి అడగడం ఏమిటంటే, అంటే వినలేదు సరిగ్గా, అందుకని అడిగింది. ఈ రూప అనేది ఒకటి ఉంది చూడండి. ఇందాక కూడా నామ రూప అని పెట్టాం కదా. ఈ రూపకి నీకు మనస్సులో కనిపించేటువంటి రూపం. పిల్లి అనగానే పిల్లి రూపం కనిపించింది. ఇక్కడ నిజమైన పిల్లి కనిపిస్తుంది. అర్థమైందా? తెలుగులో నామానికి శబ్ద, స్పర్శ, రూప ఉంది కదా, అక్కడ నామ రూప ఉంది కదా. అది రూప అడగకుండా నామ అంటే అక్కడ ఉంది కదా, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ నామ లేదు. దీనికి పిల్లి అని పేరు పెట్టామే, ఈ నామ అంటోంది. అసలు నామ ఇక్కడ లేదు, నేను చెప్పలే. 2 చోట్ల నామ చెప్పలే నేను. జ్యోతి అర్థమైందా? ఆముఖంగానే చెప్పేసా. చూడండి, ప్రతి వస్తువులో 10 ఉంటాయి.
ఏమ్మా, ఈ 10లో 3 పరమాత్మ లక్షణాలు. నామరూప క్రియ అన్నానే. క్రియ అంటే ఎగ్జిక్యూషన్ అమ్మా, లేకపోతే క్రియ లేదు, ప్లానే. ఆలోచన, దానికి తగ్గట్టుగా రూపం రావడం. అవి శబ్దస్పర్శ రూపరస గంధాలు అనేటువంటి 5 తన్మాత్రలు. ఈ 5 తన్మాత్రలు, ఈ 2 మొత్తం 7 తీసేస్తే ఉన్నది 3. ఆ 3 సచ్చిత్తులు. ఆ సచ్చిత్తులు ఉపయోగపడడం. అస్థిభాతి ఉపయోగపడటం. ఒక సూది, సూది అనే పేరు, సూదికి పేరు పెట్టాం కదా. ఇది ఇక్కడ నామరూపం. అక్కడ ఆలోచన, సూది తయారు చేయాలి అనే వాడికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన కుట్టేటప్పుడు ఇది గుచ్చుకోవాలి, అది వెనక లోపల కొంచెం లావుగా ఉండాలి, లేకపోతే సూది ఎక్కదు, ఈ సన్న కొస్తలో సూది ఎక్కదు. అది వాడి ఆలోచన. అర్థమైందా? ఇట్లా 10 ఉంటాయి. నా అనే 3ంటికి, ఈ 3ంటికి ఆభాస అని పేరు. ఏ 3ంటికి? నామ రూప క్రియ. ఒక ఆలోచనే కాకుండా ఆ ఆలోచనకు ఒక రూపము, ఆ రూపం ఒక ఎగ్జిక్యూషన్. ఈ 3 కూడా మారుతూ ఉంటాయి ప్రతి వస్తువులో. మైక్ ఉంది, ఈ మైక్ అనే దానికి ఒక పేరు ఉంది, ఈ మైక్కు ఒక రూపం ఉంది. ఈ మైక్ చేసే పని నేను ఇక్కడ మాట్లాడితే అక్కడి వాళ్ళకి వినపడుతోంది, లేకపోతే నేను అక్కడి వాడికి వినపడేట్టుగా మాట్లాడితే నా లంగ్ ఎప్పుడో పోతుంది. అర్థమైందా? ఏమ్మా, నామరూప క్రియలు అనే 3ంటికి ఆభాస అని పేరు. అవి నిజం కాదు. నిజం కాదు అంటే అవి లేకపోతే పని జరగదు. నేను పాఠం చెప్పడము, మీరు వినడము, ఎవరి ద్వారా చెబుతాను. నాకే శరీరం లేదనుకోండి, పాఠం చెప్పలేదు, మీరు వినలేరు కదా. ఇవి ఆభాస. ఆభాస అంటే పర్మనెంట్గా ఉండవు, నీకు కనపడుతుంటాయి, నిజంగా లేనివి. 2 వస్తువులు కదా ఉన్నది. ఒకటి ఉన్నది, ఇది ఇంత ఖచ్చితంగా మీకు అర్థమైతే మీకు ఎవరు చెప్తున్నది కూడా ఇదేను అని మీరు అనరు. అమ్మ వాళ్ళు కూడా ఇదే చెబుతున్నారు, వాళ్ళు ఇది చెప్పరు. నీకు వాళ్ళు చెప్పింది అర్థమైంది కదా, నేను చెప్తున్నది నీకు అర్థం కాలే. అటువంటిప్పుడే నువ్వు ఈ మాట మాట్లాడతావు. జాగ్రత్తగా విను. అందుకని బాగా అర్థం చేసుకోండి. అస్థిభాతి ప్రియమనే 3ంటికి వస్తువు అని పేరు. అది బంగారము, ఇది నగ. నామరూప క్రియలు అనేవి నగలు. నేను కాసుల పేరు చేయించుకోవాలి అనుకున్నాను, కంసలవాడి దగ్గరికి వెళ్ళి కాసుల పేరు చేయి నాయనా అని అడిగాను. వాడు కాసుల పేరు చేసి ఇచ్చాడు. కాసుల పేరు మెడలోనే వేసుకోవాలి, నేను కాలికి కట్టుకుంటాను. ఇప్పుడు అందరూ మెడలో వేసుకునేది కూడా నడుము కూడా కట్టుకుంటున్నారు. ఇంకా అది వాళ్ళ కర్మ కదా. రకరకాల, కొంతమంది కాళ్ళతో నడుస్తున్నారు, కొంతమంది చేతులతో కూడా నడుస్తారు. ఎప్పుడు తలకిందులుగా ఉంటాయి. తలకిందులుగా ఉంటే చేతులతో నడుస్తారు. కొంతమంది నడుస్తుండలే, మనకి చూస్తుండే. ఏమ్మా, అదే సంకల్పించింది. నామము అదే కల్పించుకున్నది. అందులో చేరి చేసే పని తన పాటికి తానున్నది ఆత్మ గుర్తుంది. అందుకని అంటున్నా, ఒక ఉదాహరణతో అర్థం చేసుకో. సముద్ర జలం ఆత్మ అనుకో, అది కదలాలి అంటే నామము, కదలి తరంగమవితే రూపము, కదులుతూ ఒడ్డుదాకా ప్రయాణం చేయటం క్రియ. జలమే నామరూప క్రియలనే ఉపాధులను పొందింది. మీకు అర్థమవుతోంది కదా. సముద్రం అంతా తరంగాలు కాలేదు, సముద్రం అంతా తరంగాలు రావు. ఎక్కడ తరంగాలు వస్తాయి? ఎక్కడ డెప్త్ తక్కువ ఉంటుందో అక్కడ తరంగాలు వస్తాయి. అందుకని పరమాత్మ గీతలో ఏకాంశేన స్థితో జగత్, సముద్రంలో అలలు అంతటా ఎలా రావో ఈ జగత్ అనేటువంటి ఈ మిథ్యా జగత్తు కూడా పరమాత్మలో అంతటా లేదు. ఎంత ఉంది అంటే ఒక భాగంలో ఉంది, ఏక అంశేన. ఇది మొట్టమొదట్లో పాఠాలు చెప్పే వాళ్ళకి ఏం చెబుతామంటే, పరమాత్మను ఒక సున్నలాగా వేసి ఈ 4వ వంతు మాత్రమే ఉంది, ఇదంతా ఖాళీ ఉంది అని చెప్తాం. అప్పుడు మాత్రమే. తర్వాత అది కాదంటాం కదా. మళ్ళీ ఎప్పుడు చెప్పింది అది కాదు ఇంకోటి అంటాం కదా. పరమాత్మ మొత్తం సున్నా అయితే ఎక్కడ డెప్త్ తక్కువ ఉంటుందో, సముద్రంలో అలలు ఎక్కడొస్తాయి?
లోతు తక్కువ ఉన్న చోట వస్తాయి. అట్లా ఈ ప్రపంచం అంతా అట్లా తక్కువ ఉన్న చోట వచ్చింది, పరమాత్మ ఉన్న చోట రాలేదు. పరమాత్మ అక్కడ నీళ్లు లేవా? అక్కడ కూడా నీళ్లు ఉన్నాయి. ఏకాంశేన స్థితో జగత్నంది. ఫస్ట్ లెవెల్లో అట్లా ఆలోచించండి, నెక్స్ట్ లెవెల్లో ఇట్లా అర్థమైందా? భగవద్గీత అంతా అట్లాంటిదే. ఆత్మలో నుండి ఒక భాగం మాత్రమే జగత్ అయిందిట. ఎందుకంటే నాలో నుంచి ఇప్పుడు పాఠం చెప్పే శక్తి బయటకు వచ్చింది. అది నా కాళ్ళల్లో నుంచి వచ్చిందా? మరి ఎక్కడి నుంచి వచ్చింది? లంగ్లో నుంచి వస్తుంది. నా ఊపిరితిత్తుల్లో నుంచి నేను గాలిని పీల్చి ఆ గాలి బయటకు వచ్చేటప్పుడు నా ముఖయంత్రంలో రకరకాలుగా తిరిగి రకరకాల శబ్దాలు చేస్తూ బయటకు వచ్చింది కదా. మొత్తం శరీరంలో నుంచి రావటంలా ఏకాంశేన ఒక భాగంలో నుంచి మాత్రమే వస్తుంది. సముద్రంలో అలా అలాగే వచ్చింది కదా. ఆలోచించండి. ఏకమైన తాను అనేకమైతే ఎలా ఉంటుంది అని పరమాత్మ సంకల్పం చేశాడు. ఎందుకంటే అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ ఒక్క శరీరంతో చేయటం కష్టం. అందుకని అన్ని శరీరాలతో అది అనుభవాన్ని పొందాలి అనుకున్నట్ట. ఏకః అనేకో అహమస్మి, నేను అనేకం అవ్వాలి అని అనుకున్నట్ట పరమాత్మ. అనుకున్నప్పుడు అనేక శరీరాలు ధరించాల్సి వచ్చింది. మనకు చూడండి, ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది, ఒక్కొక్క సుఖానికి కూడా ఒక్కొక్క అనుభవం ఉంటుంది. అందరికీ కష్టాలే పెట్టాడు పరమాత్మ, అందరికీ సుఖాలు కూడా పెట్టాడు. కష్ట సుఖాలు రెండు కలిసి వస్తూ ఉంటాయి. ఇదే శరీరంతో మనం అనుభవించాలి కదా. ఎందుకు ఆయన అలా చేశాడు అంటే, ప్రపంచం అనే రూపము జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజ్యాల రూపములు నిరంతరం దానితో సంబంధం పెట్టుకుంది క్రియ. నామరూప క్రియలంటే అవి. కుర్చీలో కూర్చున్న నీవు సంకల్పం ఎలా చేస్తున్నావో చూడు. కుర్చీలో కూర్చొని ఉన్నావు, నీవు ఒక సంకల్పం చేశావు, నీకు కలిగిన వృత్తి సంకల్పం. నిస్తరంగా ఉన్న నీలో ఒక ఇచ్ఛ పొంగింది, నీ లోపలే ఒక ఇచ్ఛ. ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఒక ప్లాన్ చేశావు. ఇంట్లో కూర్చున్నావు, ఇవాళ శనివారం, ఇవాళ క్లాస్ ఉంటుంది, నేను క్లాసుకు వెళ్ళాలి, ఇది సంకల్పం. ఈ సంకల్పం చెయ్యగానే అది ఇచ్ఛ. వెంటనే నీకేమనిపిస్తోందంటే, ఈ ఇచ్ఛ కలిగిన తర్వాత నేను కారులో వెళ్ళనా, బస్సులో వెళ్ళనా, లేకపోతే బైక్ మీద వెళ్ళనా, సైకిల్ మీద వెళ్ళనా, ఆటోకు వెతుక్కోనా, ఆటో అయితే చాలా డబ్బులు అవుతాయి కదా, ఇంకా ఇద్దరిని ముగ్గురిని నేను కలుపుకుని వెళ్ళనా, ఇవన్నీ నీ ప్లాన్. మీకు అందరికీ ఇది అనిపించి ఉంటుంది. తర్వాత ఏదో ఒకటి ప్లాన్ చేసేసుకున్నారు, దాని ప్రకారం మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఇది క్రియ, ఏం కష్టం కాదు. ఇచ్ఛా జ్ఞాన క్రియ కష్టం కాదు. మీరు ఈ పని రోజు చేస్తున్నారు, దానికి ఆ అర్థం మీకు తెలియదు, అంతే కదా. ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఒక ప్లాన్ చేసావు, జ్ఞానశక్తి ప్రవేశించింది. ఇచ్ఛా జ్ఞానాలు ఊరుకోవు, అది చేసే క్రియనే ఎగ్జిక్యూషన్. ఇక్కడ ఎక్స్ పడలేదు, మీరు రాసుకోండి. ఆలోచన చేసే నువ్వు కనిపించవు, నువ్వు చేసే పని కనిపిస్తుంది కదా. నువ్వు ఇక్కడికి రావడం అదే చెప్పాడు కదా. ఒకటేమో ఉండి కనిపించదు, ఒకటి లేకుండానే ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడికి రావడం అనేది కనిపించింది. ఏమా సైన్స్ దీన్ని సెన్స్ అండ్ సౌండ్ అంటుంది. మనసులో వచ్చిన ఆలోచన సూక్ష్మంగా ఉంటుంది, దాన్ని ఐడియా అంటారు. ఏమ్మా అది మెటీరియలైజ్ అయితే అది థింగ్. నీవు ఆత్మవు అన్నాను కదా, ఆ ఆలోచన నువ్వు లేకపోతే నీకు రాదు. నేను అనేవాడి ఉండకపోతే నీకు ఆలోచన రాదు. ఆలోచన ఈ పనంతా చేసింది. నేను క్లాస్కి వెళ్ళాలి అన్న ఆలోచన జ్ఞానరూపంగా వచ్చి ఆ తర్వాత క్రియారూపంగా వచ్చింది. దానివల్ల మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఆ ఐడియాతో థింగ్తో నీకు సంబంధం లేదు, నేనుకు సంబంధం లేదు. అది ఆలోచన చేసేసింది, ఆలోచన ప్రకారం ఈ బాడీ నడిచింది, నేనుకి సంబంధం లేదు. అవి నీ ఆభాసలు.
నీకు నీవు ఎలా వ్యాప్తి చెందాలో చెబుతా విను. వస్తు సిద్ధంగా కాదు, నువ్వు వ్యాపించాలి అని చెప్పాం కదా. వస్తు సిద్ధంగా కాదు, బుద్ధి సిద్ధంగా చెబుతాను. ఎట్లా చెబుతున్నాడో విను. బుద్ధి సిద్ధంగా నువ్వు వ్యాపించాలి. నీవు గదిలో కూర్చున్నావు, ఓ గదిలో కూర్చుని ఉన్నావు నువ్వు. ఆ గది ఆనందధామంలో ఉంది. ఒక గదిలో కూర్చున్నావు, మీరందరూ జాగ్రత్తగా వ్యాప్తి చెందే పద్ధతి చెప్తున్నాడు. నువ్వు ఎట్లా వ్యాప్తి చెందాలి? నేను 5 అడుగుల 3 అంగుళాలు, నేను 10 అడుగులు ఎట్లా అవ్వాలి అంటే 10 అడుగులు కావు. ఎవరు గారు? నీ నాది కాదు. నేను ఇంత లావే ఉన్నా, నేను ఇదంతా ఎట్లా వ్యాపించాలి అంటే వ్యాపించలేవు. నువ్వు వ్యాపించే విధానం చెప్తున్నా. నేను వ్యాపించే విధానం, నాది వ్యాపించదు. ఎందుకంటే ఆభాస లేనిది ఎట్లా వ్యాపిస్తుంది? నా దగ్గర డబ్బులు ఉంటే ఆ డబ్బులు నేను ఖర్చు పెట్టుకోగలను కదా. నా దగ్గర డబ్బులు లేవనుకోండి, ఉన్నాయని నేను అనుకుంటున్నా అనుకోండి, అది నేను ఖర్చు పెట్టడానికి రావు. ఉన్నాయని నేను అనుకునేది వ్యాప్తి కాదు. నేను కోటీశ్వరుని, నాకు కోట్లు ఉన్నాయి అంటే ఆ కోట్లు ఖర్చు పెట్టడానికి రావు. నా దగ్గర ఇంట్లో ఉన్న బ్యాంకులో ఉన్న డబ్బులు మాత్రమే నేను ఖర్చు పెట్టుకుంటాను. అట్లా నా దగ్గర ఒకటి ఉన్నది, ఒకటి లేనిది. నా దగ్గర 2 ఉన్నాయి. లేకుండా ఉండి ఉన్నానని వ్యవహారం చేస్తుంది. నా దగ్గర ఏం డబ్బులు లేవు, నేను కోటీశ్వరుని అని చెప్తూ ఉంటాను. నా కోట్లు ఎప్పుడు బయటపడాలి? నేను ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే అవును కదా ఈమె దగ్గర కోట్లు ఉన్నాయి అని మీరు అనుకోవాలి. లేకపోతే నాకు కోట్లు ఉన్నాయి అని చెప్తే ఏం ప్రయోజనం? కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ డబ్బులు నువ్వు రాజీ అని చెప్తే నా దగ్గర కోట్లు ఉంటే లేవన్నమాట. అట్లా నీ దగ్గర ఉన్నది ఒకటి, అది నీది. నీ దగ్గర లేనిది ఒకటి, 2 ఉన్నాయి నీ దగ్గర. చూడండి, ఇప్పుడు వ్యాప్తి చెందాల్సింది నా దగ్గర ఉన్నది, లేనిది వ్యాప్తి. కోటి కాదు, నా దగ్గర 2 కోట్లు ఉన్నాయంటే ఏం లాభం? 2 కోట్లున్నా 10 కోట్లున్నా ఏం ప్రయోజనం? అందుకని లేని దాన్ని వ్యాప్తి చెందించమనిలే, ఉన్నదాన్ని ఎట్లా వ్యాప్తి చెందాలో చెప్తున్నాడు. నేను ఒక గదిలో కూర్చున్నాను, ఆ గది ఆనందధామంలో ఉంది. ఉందే లేదా? ఉంది. ఆనందధామం ఎక్కడుంది అంటే వెంకటరమణ కాలనీలో ఉంది. అది కర్నూలు పట్టణంలో ఉంది. వెంకటరమణ కాలనీ మళ్ళీ ఎక్కడుంది అంటే కర్నూలు పట్టణంలో ఉంది. వ్యాప్తి అవుతున్నా చూడండి కదా. ఆ పట్టణం ఎక్కడుంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఎక్కడుంది అంటే భారతదేశంలో ఉంది. భారతదేశం ఎక్కడుంది అంటే ఆసియా ఖండంలో ఉంది. ఆసియా ఖండం ఎక్కడుందంటే భూగోళంలో ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఎంత భూగోళం ఎక్కడుంది అంటే అంతరిక్షంలో ఉంది. అంతరిక్షం ఎక్కడుంది అంటే ఆత్మలో నుంచి వచ్చింది. తస్మాదాత్మన ఆకాశ సంభూత. ఇప్పుడు ఆనందధామంలో కూర్చున్న నువ్వు ఏమైనావు అంటే ఆత్మలోకి వెళ్ళిపోయినావు. ఆత్మ ఎక్కడుంది అంటే సర్వవ్యాపకంగా ఉంది. నీ శరీరం వ్యాపించక్కర్లా. అందుకే వస్తు సిద్ధంగా వ్యాపించవాకు, బుద్ధి సిద్ధంగా ఇందులో పోనీ ఏదైనా అబద్ధం ఉందా? అబద్ధం లేదు. అప్పుడు నువ్వు ఎక్కడుంటావు? అంతటా ఉంటావు. ఇప్పుడు కూడా నువ్వు అంతటా ఉన్నావు, నీకు తెలియటంలే. నేను అంతటా ఎట్లా ఉన్నానంటే, మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇట్లాగే కూర్చోండి. ఒక్కసారి అమెరికాలో ఉన్న మీ అబ్బాయి దగ్గరకు, అక్కడ అమెరికాలో మీ అబ్బాయి ఇల్లు ఉంది కదా, ఆ ఇంటి దాకా పోయి రండి. ఇల్లు కనపడిందా? అబ్బాయి కూడా కనపడ్డా? కోడలు కూడా కనపడిందా? మనవాళ్ళు మనవరాళ్ళు కూడా కనపడ్డారు కదా. కనపడకపోతే ఎవరైనా చెప్పండి, వద్దండి మాకు అమెరికాలో ఎవ్వరు లేరు అంటే మీ ఇంటికి పోండి. వచ్చేటప్పుడు మీరు రిక్షాలోనో ఆటోలోనో వచ్చారు కదా, ఎక్కడా రాకుండా ఇప్పుడు మీ ఇంటికి, మీ వంటింటికి వెళ్ళండి. మీ వంట ఇంట్లో ఉన్న గూళ్ళన్నీ కనిపించినాయా? ఎట్లా కనిపించినాయంటే నేను అక్కడ కూడా ఉంది, వ్యాపించే ఉంది. అది చూస్తోంది, చూసి నీకు చెప్తోంది. ఎట్లా చూసిందండి అంటే దానికి స్మృతి ఇంతకుముందు అక్కడ ఉంది కదా, ఇంతకుముందు అక్కడే ఉంది కదా, అవన్నీ చూసింది కదా. ఆ స్మృతిలో నుంచి ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి నీకు చెప్తోంది. అక్కడ ఉండకపోతే ఎలా చెప్పింది? నీ మనస్సు అమెరికాకు వెళ్ళాలంటే మనోవేగం కంటే, వాయువు కంటే మనస్సు వేగంట, మనస్సు కంటే నువ్వు వేగం.
ఏమిట్రా నేను వేగం అంటే నేను అక్కడికి వెళ్ళక్కర్లే, నేను అక్కడ కూడా ఉన్నా కాబట్టి, అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా కాబట్టి అక్కడ చూస్తా ఇక్కడ చూస్తా, ఇక్కడ ఉంటే ఇక్కడ చూస్తా. అది ఎట్లా చూస్తారండి అంటే నేను అక్కడికి పోయి చూడక్కర్లేదు, నేను పోవాలంటే ఇది పోవాలి. వ్యాప్తం అవడానికి ఇప్పుడు అర్థమైందా? అట్లా నువ్వు వ్యాప్తమైతే చూడు, ఆలోచించు. శరీరం నీది కానిది ఇక్కడే ఉంటుంది, నీది కానిది నీ కనిపించేది కనిపించి లేదనిపించింది ఇక్కడ ఉంటుంది, ఎప్పుడూ ఉండేది అంతటా ఉంటుంది. మరి వ్యాపించలేదా? నేను ఎట్లా వ్యాపించాలి అంటే అట్లా వ్యాపించాలి. అంతేగాని నాకు అన్నీ తెలిసిపోయినాయి, నాకు అంతా వచ్చింది. ఏం తెలిసిపోయింది? తెలిసిపోతే ఇట్లా మాట్లాడు కదా. ఎట్లా మాట్లాడు అంటే మీలాగా మాట్లాడటం మాకు రాదండి అంతేగాని మాకు అన్నీ తెలుసు. నీకు అన్నీ తెలుసు కాదు, తెలిసిన వాడు సమంగా మాట్లాడతా. వాడు మాట్లాడటం ఎట్లా సరైంది అనాలంటే నేనేది మాట్లాడుతున్నానో అది నేను అర్థం చేసుకుని ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అనాలి వాడు. అప్పుడే నేను మాట్లాడింది కరెక్ట్ కదా. మీ అందరి మనస్సులు నేను చెప్పింది కాదు అని చెప్తుంటే నేను మాట్లాడింది రైట్ కాదు. ఇప్పుడు నేను చెప్పిన మాట మిమ్మల్ని అందరినీ వ్యాప్తి చెందమన్నాను. మీరు వ్యాప్తి చెందలేకపోతే అంటే మీ వంట ఇల్లు మీకు కనపడకపోతే, మీ అమెరికాలో అబ్బాయి మీకు ఇప్పుడు కనపడకపోతే ఏమ్మా మీరు వ్యాప్తి చెందలే. అమ్మ మీరు చెప్తున్నది అబద్ధం. ఎవరన్నా ఒకళ్ళు లేచి ఆ మాట అనండి, మీరు చెప్తున్నది అబద్ధం అండి, నిజం కాదు అని. అందరూ కూడా ఏవైతే ఒప్పుకుంటారో కదా అది నిజం. ఒక్కడు కాదంటే కూడా నిజం కాకూడదు. నువ్వు చెప్పే మాట ఒక్కడు అర్థం కాలేదు నాకు అంటే వాడికి అర్థమయ్యేట్టు నువ్వు చెప్పగలగాలి కదా. నీ భాషలో ఏ భాష అన్నా చెప్పు, శాస్త్రం భాష అక్కర్లే. చెప్పలేకపోతే సైన్స్ అంటే అర్థం ఏమిట్రా? నేను చేస్తే ఎక్స్పెరిమెంట్ ఏమొచ్చిందో రిజల్ట్, ఆ రిజల్ట్ నువ్వు చేసినా రావాలి. నాకే వస్తుంది నీకు రాదు అంటే నువ్వు ప్రొఫెసర్వి కాదు. ఇది కూడా అలాంటిదే. నాకు మాత్రం తెలుసు, మీకెవ్వరికీ తెలియదు, మీరు నా అంత కాలేదు అంటే తప్పు. నా అంత కాలేదు అంటే తత్వమసి మహావాక్యమే తప్పు. తత్వమసి అని ఏమంటున్నాడు? నీవే నేనని చెప్పాడు. నీకు ఏమీ తెలియని రోజుల్లో, నీకేం తెలియని రోజుల్లో గురువుగారు ఏం చెప్పారు నీకు? ప్రబోధవాక్యం ఏమిటి? తత్వమసి, తత్ త్వం అసి. తత్ అని ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నావు పరమాత్మ, త్వం అని నీవు అనుకుంటున్నావు. నేను వేరు వాడు వేరు అని కాదు. వాడు నువ్వు ఒకడే. వాడు నువ్వు ఒకడే అంటే నీ ఆత్మే వాడే ఆత్మ కదా. మన్నాథ శ్రీ జగన్నాథ, మద్గురు శ్రీ జగద్గురు, మమ ఆత్మ సర్వభూతాత్మ. అప్పుడు గురువుగారిలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, రెండు ఆత్మలు లేవు, ఒక ఆత్మే ఉండాలి. అర్థమైందా? అట్లా సరిపోవాలి నీకు ప్రతిదీ. సరిపోయినప్పుడు మాత్రమే నువ్వు సరైన లైన్లో వెళుతున్నాను అన్న భావన నీకు కలుగుతుంది, లేకపోతే కలగదు. ఏమ్మా, ఇప్పుడు ఒక కాలుతో భూమి అంతా వ్యాపించాడు. ఎట్లా వ్యాపించాడంటే ఇట్లా వ్యాపించాడు. ఇంకో కాలుతో అంతరిక్షం వ్యాపించాడు. మూడో కాలు 3 అడుగులు కదా, అడుగంటే ఇంత నేల కదా. ఇంకో ఎక్కడ పెట్టమంటావు అంటే నా తల మీద పెట్టమన్నాడు బలి. అంటే బలికి జీవత్వాన్ని పోగొట్టాడు. తాను త్రివిక్రముడై, అంటే బలిని కూడా త్రివిక్రముణ్ణి చేశాడు. వామనుడు త్రివిక్రముడు అవ్వడం ఇది. మనకు ఎట్లయినాడబ్బా? విష్ణువు కాబట్టి అయినాడేమో లేబ్బా, మనం కావు. విష్ణు అంటే సర్వవ్యాపి, అంతటా వ్యాపించిన వాడు. నువ్వు కూడా అంతటా వ్యాపిస్తే నువ్వు కూడా అదే అవుతావు. ఏమ్మా, వామనుడుగా ఉన్న నీవు త్రివిక్రముడివి అయిపోయావు. సముద్ర జలంలో బుద్భుత ఫేనాలు లయమైనట్లు ఇవన్నీ మననం క్లాసులమ్మ. మీకు ఇదివరకు తెలిసిన విషయమే. సెకండ్ పార్ట్ అంతా మననం. మననంలో నీకు తెలిసిన విషయమే ఇంకా కాస్త స్థూల నిఖనన న్యాయంలో కన్ఫర్మ్ చేసుకుంటున్నాం.
ఎవరైనా ఫస్ట్ పార్ట్ వినకుండా ఉండి ఇప్పుడు వచ్చి ఉంటే ఏమ్మా, అది ఇంట్లో కూర్చుని ఫస్ట్ పార్ట్ మళ్ళీ విని రండి. అంతకంటే నేనేం చేయగలనురా? సముద్ర జలంలో బుద్భుత ఫేనాలు లయమైనట్లు సముద్ర జలంలో అల వచ్చింది, అలలోనే బుడగలు వచ్చాయి, బుడగల్లోనే నురుగులు కూడా వచ్చాయి. అవన్నీ నీకు కనపడుతున్నాయి. అలలో వచ్చినప్పుడు చూడండి. తర్వాత ఏమైపోతాయి కొంతసేపటికి అవన్నీ మళ్ళీ అది నీరే కదా. బుద్భుత ఫేనాలు లయమైనట్లు జరాయుజ స్వేదజ అండజ ఉద్విజ్యాలు నీలో లయమై ఉంటాయి. అవన్నీ పుట్టినవి. అల లేచినప్పుడే ఇవన్నీ వచ్చినాయి, అల లోపలికి వెళ్ళగానే ఇవన్నీ పోయినాయి. అట్లా ఒక పరి జగములు వెలినిడి, ఒక పరి లోపలికి గొనుచు, ఉభయము తానే. చూడండి, ఒక బారు బయటికి వచ్చింది. ఏం బయటికి వచ్చింది అంటే 5 భూతాలు బయటికి వచ్చినాయి, మళ్ళీ 5 భూతాలు లోపలికి వెళ్ళిపోయినాయి. ఉభయము తానై, ఈ 2 తానే అయింది నా చెయ్యి. వేళ్ళు ముడుచుకుంటున్నాయి. ఇదిగో చూడండి, ప్రపంచం ప్రళయం. ఇది ప్రపంచం ఓపెన్ అయింది. 5 భూతాలు ఓపెన్ అయితే ఇదిగో నాది వస్తుంది. 5 భూతాలు లయమైతే నాది పోతుంది, నేను ఉంటాను. చెయ్యి ఉంది కదరా, చెయ్యి ముడుచుకున్నా చెయ్యి ఉంది, చెయ్యి ఓపెన్ చేసినా చెయ్యి ఉంది. చేతికి 5 వేళ్ళే ఎందుకున్నాయి అంటే 5 భూతాలతో ఈ ప్రపంచం వచ్చింది. పృథ్వీ ఆపస్ తేజో వాయు ఆకాశం. ఇవన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి అనుకో ప్రపంచం లేదు. ఇవన్నీ ఓపెన్ అయినాయి అనుకో ప్రపంచం ఉంది. ఎవడైనా ఒకడు అమ్మ నీ చెయ్యి చూపించు అంటారు కదా, చెయ్యి చూసి ఈ రేఖలు చూసి చెప్తానంటాడు కదా. ఎవడైనా జ్యోతిష్యుడు ఏమంటాడు? చెయ్యి చూపించు అంటాడు. చెయ్యి ఎందుకు చూపించాలి అంటే ఈ 5 భూతాలు ముడుచుకుని ఉన్నవి ఓపెన్ అయినాయి. ఓపెన్ అవ్వగానే ఇక్కడ నా ప్రారంధం అనే కర్మ రాయబడింది. ఇవి రాయబడలే. నిజంగా తల్లి గర్భంలో మనం ఉండగా ఈ పిల్లలు, కాలేజీ పిల్లలు చేతిలో గీతలు చూసి ఓయ్ నీకు ఇంతమంది పిల్లలు పుడతారు, అంత పిచ్చి రోగాలు. హాఫ్ నాలెడ్జ్ని చావగొట్టండి, ఒక్కొక్కళ్ళని చంపేయండి, పిచ్చి పిచ్చి పనులు చేయనివ్వకండి. మనం తల్లి కడుపులో ఉండగా 5 భూతాలు ముడుచుకుని ఉంటాయి. ఎందుకంటే ఇంకా గాలే పీల్చలే. మనం బయటికి వచ్చాక కదా గాలి పీల్చాం కదా. ఈ ముడుచుకుని ఉండడం వల్ల ఈ చెయ్యి, పుట్టిన బిడ్డ ఇట్లా ఉంటాడు, తర్వాతే తెరుస్తాడు. అట్లా ఉండడం వల్ల, ఆ ముడుచుకోవడం వల్ల ఈ గీతలన్నీ ఏర్పడతాయి కదా. అందరికీ ఈ గీతలే ఉంటాయి. చూడండి, ఆలోచించండి, అందరు ఇట్లా ముడుచుకునే ఉంటారు. ఏమీ తెలియలేదా? ఇవన్నీ కూడా ఇది ప్రారంధం. ఈ గీతలు చూసి వాళ్ళు చెప్తారు, కానీ అందరికీ ఈ గీతలే ఉంటాయి. మరి వాళ్ళు ఎందుకు చెప్తున్నారో, ఎలా చెప్తున్నారో నాకు ఆ సాముద్రికం నాకు తెలియదు. కాబట్టి అది కూడా ఒక సైన్సు. ఆ గీతల్లో మరి వాడు ముడుచుకోవడంలోనే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏం మారుతుందో, ఏం చెప్తారో మరి మహానుభావులు ఎవరైనా చెప్తారంటే చెప్తారేమో, నాకు తెలియదు. ఇవి ఉన్నది మాత్రం ఇందుకు, తల్లి గర్భంలో మనం ఉన్నంతకాలం 5 భూతాలు ఓపెన్ కాలే. కేవలం పృథ్వీతత్వమే తల్లి దగ్గర నుంచి మనకు వచ్చింది, శరీరం మాత్రమే. అవన్నీ కూడా ఇవన్నీ శరీరాలు, ఇవన్నీ మళ్ళీ ప్రళయంలో లయమైపోతాయి. 5 భూతాలు ఓపెన్ అయితే సృష్టి, 5 భూతాలు లోపలికి పోతే ప్రళయం. ఒక పరి జగములు వెలినిడి, ఒక పరి లోపలికి గొనుసు, ఉభయము తానై, 2 తానే అయింది నా చెయ్యి. సకలార్థ సాక్షి, ఇవన్నీ జరగడానికి సాక్షి నేను. అయ్యి అకలంకుని ఆత్మమూలు నర్ధిదలంతున్నన్నాడు గజేంద్రుడు. ఆత్మమూలం, నా శరీరం అనేది లేకపోతే, నా నేను అనేది లేకపోతే ఈ ముడుచుకోవడం తేవడం ఇది జరగదు. నేను ఉండాలి, ఒక నాది ఉండాలి. నాది ఉంటేనే ఈ ఓపెన్ అవ్వడం, ముడుచుకోవడం అనే సంఘటన జరుగుతుంది. అర్థమైందా? విమానంలో పైకి ఎగిరే కొద్దీ, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, నేను ఆ రోడ్లో నుంచున్నాను అనుకోండి,
ఈ వీధి మాత్రమే కనపడుతుంది కదా. ఇంకా కొంచెం పైకి నా మేడ మీదుగా 5 అంతస్తులు పైకి ఎక్కాను అనుకోండి, ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు కనపడతాయి నాకు కదా, కొంతమేర కనపడతాయి. ఇంకా నేను హెలికాప్టర్లో ఇంకాస్త పైకి వెళ్ళాను అనుకోండి, చాలా ఇళ్ళు కనపడతాయి నా ఈ కళ్ళకి కదా. విమానంలో పైకి వెళ్ళే కొద్దీ ఇళ్ళు కనపడకుండా పోతాయి, ఇంకా కాస్త పైకి వెళితే ఇళ్ళు కనపడకుండా పోతాయి. ఏమ్మా, ఇళ్ళు చెట్లు కూడా కొంతసేపటికి ఇంకా పైకి వెళితే ఆ ఇళ్లల్లో దీపాలు వెలుగుతుంటే దీపాలు మాత్రం కనిపిస్తాయి. ఇంకా పైకి పోతే అవి కూడా కనిపించవు. ఇంకా పైకి విమానంలో వెళ్ళినప్పుడు దీపం కూడా నాకు కనిపించినంత పైన నేను ప్రయాణం చేస్తూ ఉంటా. అవి మాయమైపోతాయా? అప్పుడు దీపాలు లేవా? ఇళ్ళు లేవా? ఉన్నాయా లేవా? మరి నాకు కనపడలేదే. నాకు కనపడలేదు కాబట్టి లేవందామా? ఈ ప్రపంచం ప్రళయం అంటే అలా అవుతుంది. మొత్తం పోయి ఏం మిగలకుండా పోదు కదా. ప్రపంచం ప్రళయం అంటే ఒకసారి దాన్ని పొంగుతుంది, ఆ తర్వాత అవన్నీ పాలు పొంగుతాయి, పాలు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. పొంగినయ్యి అన్నప్పుడు గిన్నె నిండా వచ్చినాయి అంటే గిన్నెడు పాలు వచ్చినాయా? లేవు. పాలు ఉన్నంతే ఉన్నాయి, అవి పొంగినాయి. అట్లాగే అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది. వ్యక్తమైనప్పుడు ఈ ప్రపంచం కనబడుతుంది. మళ్ళీ ఈ ప్రపంచం అంతా ఏమవుతుంది? పాలు పొంగినప్పుడు మీగడ పాలను కప్పేస్తుంది, అవునా కదా. తర్వాత ఆ మీగడ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పాలల్లో నుంచే వచ్చింది. అంటే అవ్యక్తంగా ఉంది. పాలవాడు పాలు పోసినప్పుడు అది అవ్యక్తంగా ఉంది. అది అందులో నుంచి వ్యక్తమయ్యి పాలను మూసేసింది. బాగా వినండి, పాలను మూసేసి క్వాంటిటీని పెంచింది. పాలు ఎందుకు పొంగిపోతున్నాయి? అక్కడ ఏముంది? పాలు నిజంగా అన్ని ఉన్నాయా? లేవు. మరి ఏమైంది? పాలు పొంగి అదెంత పాలని మూసేసింది. తర్వాత ఏమైంది? అదంతా కిందికి వెళ్ళిపోయింది. మరి దాని తాలూకు ఏదైతే మీగడలాగా ఉండి దాన్ని కప్పేసిందో అదంతా లోపలికి పోయిందా? పోలేదా? ఈ ప్రపంచం ప్రళయమైతే ఎక్కడికి పోతుంది అంటే ఎక్కడికి పోదు, అందులో నుంచే వచ్చింది, అందులోకే పోయింది. చూడండి, నీళ్ళల్లో పాచి వస్తుంది, నీళ్లు ఉన్నాయి, కొన్ని రోజులు మనం వాడకపోతే పాచి నీళ్ళల్లో నుంచే పుడుతోంది. ఆ పాచి సూర్యరశ్మికి పుడుతుంది. మళ్ళీ నీళ్ళల్లోంచి మా ఇంట్లో బిందె పెట్టాం కదా, బిందెలో కూడా వస్తుంది, కానీ ఇంత రాదు. సూర్యరశ్మికి పాచి వస్తుందమ్మా. పాచి ఎట్లా వస్తుంది అని మళ్ళీ క్వశ్చన్ ఇవ్వాలి. నీళ్ళల్లో నుంచే రావాలి కదా. ఆ వచ్చినవి ఏమవుతున్నాయి? మళ్ళీ దాంట్లోకే అణిగిపోతున్నాయి. మనం పాతకాలంలో మేము దిగుడు బావులు ఉండేవి. మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే దిగుడు బావుల్లో పైనంతా పాచి పట్టి ఉండేది, ఎందుకంటే ఎండ పడుతుంది కదా. ఈ బిందెతో దీన్ని అవతలికి నెట్టేసి మంచినీళ్ళు ముంచుకుని మళ్ళీ మనం బయటకు వచ్చేప్పటికి మళ్ళీ అది మూసుకుంటుంది. పాలల్లో కూడా మీగడ పక్కకు తీసి పాలు ఉంచుకుని మళ్ళీ ఎక్కడ పెడితే ఆ మీగడ మళ్ళీ మూసేస్తుంది. ఎప్పటి వరకు అంటే ఆ మీగడని నువ్వు పాలల్లో తోడు వేసి చిలికి మజ్జిగ చేసి వెన్న ముద్ద చేసి ఆ పాలల్లోనే పడేస్తే అది మునగదు. అర్థమైందా? జీవన్ముక్తుడు వాడు, మునగడు. ఎందుకని? వాడు ఆ పాలల్లోంచే వచ్చాడు, వాడు ఇంత సాధన చేసుకున్నాడు కదా. ఆ వెన్న ముద్ద ఎన్నిసార్లు ఆ మజ్జిగలో పడేసినా అది మునిగినట్టు కనపడుతుంది, కానీ మొత్తం మునగదు. ఎందులోంచి వచ్చింది? అందులో నుంచే. మీరు అట్లా కాండి. అర్థమైందా? ఎట్లా ఇళ్ళు కనపడకుండా పోతాయో, ఇళ్ళు కనపడకుండా పోతాయంటే ఎక్కడికైనా వీడు పోతాడు అంటే ప్రపంచాన్ని వదిలిపెట్టి పరమాత్మ వదిలిపెట్టి ఉండడానికి వీల్లేదు అసలు. అందుకే ఆయన పేరు అచ్యుత అన్నారు. అచ్యుత అంటే వదలని వాడు, ఎవ్వరిని వదలడుట. మమ్మల్ని అందరినీ వదిలిపెట్టాడు కదండి, అందుకు కదా మాకు కష్టాలు. ఆయన వదలలే, ఆయన్ని తెలుసుకోకుండా మీరే వదిలిపెట్టారు. ఆయన మనం వదిలిపెట్టామే భగవంతుణ్ణి. వదిలిపెట్టి ఎవరిని పట్టుకున్నాం? నాదిని పట్టుకున్నాం. నాదికి కావలసిన మూడింటి కోసం మన జీవితం అంతా కడుగుతుంది.
ఇప్పుడు కూడా గడుపుతున్నాం. పైకి పైకి మనం మాట్లాడతాం, ఏం లేదండి 1 గంటన్నర పాఠం వింటే ఏదో పుణ్యం వస్తుంది. పుణ్యం రాదు. బాగా వినండి కదా. ఈ ప్రపంచం ప్రళయం అవుతుంది, పోతుంది అంటే లయం ప్రళయం. లయం అవడం మన మరణం, ప్రళయం అవడం టోటల్గా పోవడం కదా. మరణానికి దానికి ఏమిటండి తేడా అంటే, మరణం ఇప్పుడు యాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. మరణించిన వాడు మళ్ళీ పుడతాడు కదా. ప్రళయంలో పోయినవాడు ఇంకా పుట్టాడు. ప్రళయంలో అంటే నిత్య ప్రళయం, రోజు నిద్రపోతాం, అది కూడా ప్రళయమే. నిద్రపోయినవాడు మళ్ళీ లేస్తాడు, చచ్చిపోయినవాడు మళ్ళీ పుడతాడు, అంతే తేడా. విను, అవి మాయమైపోయినాయా? ఇళ్ళు, లైట్లు, చెట్లు అన్నీ మాయమైపోయినాయా? లేదు లేదు, నువ్వు ఇంకా వాటి పరిధి దాటి ఇంకా పైకి వెళ్ళిపోయినావు. నేను ఎలా వెళ్ళిపోతాను అంటే, నువ్వు వ్యాప్తమయ్యేటువంటి పద్ధతి చెప్పా కదా. ఆభాస అయిన నీ నామరూపక్రియల నుండి వ్యాపకమైపో. ఎట్లా వ్యాపకం అవ్వాలో చెప్తున్నాడు. ఈ నామరూపక్రియల నుంచి వ్యాపకమైపో, అప్పుడు నువ్వు వ్యాపిస్తావు. విస్తరిస్తే నువ్వు లోపలే కాక బయట కూడా ఉంటావు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆ స్థితిలో ఊరికే మంత్రపురుషం చదువుకుంటే కాదు. అంతర్బహిష్య, లోపల బయట. ఇప్పుడు లోపల బయట, లోపల పరమాత్మ ఉన్నాడు అంటే బయట లేడని అర్థం. బయట ఉన్నాడు అంటే లోపల లేడనా? లోపల బయట అంతర్బహిష్య తత్సర్వం. లోపల అతనే ఉన్నాడు, బయట కూడా అతనే ఉన్నాడు. వ్యాప్య నారాయణ స్థిత. నారాయణుడు వ్యాపించి ఉన్నాడట. అప్పుడు లోపల బయట అని ఏమొస్తుందిరా? లోపల బయట ఎట్లాగంటే, ఒక కుండ ఉంది, కుండ లోపల ఆకాశం ఉంది, కుండ బయట కూడా ఆకాశం ఉంది. మధ్య బయట ఆకాశానికి లోపల ఆకాశానికి తేడా ఏమిటంటే కుండ. ఇప్పుడు నా లోపలికి నా బయటికి తేడా ఏమిటంటే ఓన్లీ చర్మం. చర్మమే అడ్డుంది. చర్మం 7 పొరలు ఉందంటారు. 7 పొరల చర్మం కూడా ఇంతే ఉంటుంది. తీసి చూపిస్తాడు సైన్స్లో. ఒక్కొక్క పొర కట్ చేసి కదా, ఆ పొర ఈ పై పొర, అటువంటివి 7 పొరలు ఉన్నాయి. 7 పొరలు కలిసి కూడా చాలా పల్చడిది. ఒక ఒక మనం దుప్పటి కప్పుకుంటాం చూడండి, అంత దుప్పటి ఎంత, దుప్పటి మందంగా ఉంటుంది కదా, దాని లోపలిది దాని బయటిది అంటున్నాడు. అంటే ఈ లోపలిది బయటిది అంటే ఇంకా నాకు చాలా ఉంది కదంటే, లోపలంతా ఆకాశమే ఉంది. ఆకాశమే అంటే ఖాళీ ఉంది. ఖాళీ ఉందని మీరు ఎట్లా చెప్తారండి అంటే, ఖాళీ ఉండకపోతే గుండె ఊపిరితిత్తులు అతుక్కోపోతాయి కదా, పేగులన్నీ అతుక్కుపోతాయి. అన్నిట్లో లోపల ఖాళీ ఉంది. ప్రతి అణువు కూడా దాంట్లో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు తిరగాలంటే ఖాళీ ఉండాలి. నీ కంటికి కనపడదు, అవునా కాదా? వినండి. ఆభాస అయిన నీ నామరూపక్రియల నుంచి వ్యాపించు. అప్పుడు నీకేం తెలుస్తుందంటే, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. సమానంగా వ్యాపించింది సామాన్యమే. దాని సామాన్యం అని ఎందుకన్నామంటే, నీళ్లు చూడండి, నీళ్లు సమానంగా వ్యాపించుంటాయి. కానీ నీకు మాత్రం కారులో పక్క నుంచి పోతుంటే నీళ్ళు ఇట్లా ఇట్లా కదులుతున్నట్టు కనపడతాయి. ఇట్లా కదులుతున్న నీళ్ళల్లో ఇక్కడ మరి లో లెవెల్ ఉండాలి, ఇక్కడ హయ్యర్ లెవెల్ ఉండాలి. అంటే నీళ్ళు అట్లా ఉండవు. నువ్వు దగ్గరికి వెళ్ళి చూడు, నీళ్ళన్నీ పరమాత్మ అట్లా సమంగా వ్యాపించున్నాడు. 6 అడుగుల పొడుగు వాళ్ళు, 5 అడుగుల పొట్టి వాళ్ళు ఉండేదాన్నే సామాన్యము అంటున్నారు. నీకు తెలిసి ఆకాశం సమంగా వ్యాపించి ఉంది, గాలి సమంగా లేదు. ఎందుకంటే గాలికి లోయర్ ప్రెషరు, హయ్యర్ ప్రెషర్ అని ఉంటుంది. ఆ హయ్యర్ ప్రెషర్లో నుంచి లోయర్ ప్రెషర్కి గాలి వీచాలి. గాలిని ఎవ్వడూ వెళ్ళగొట్టడంలే. దానికి అదే సమం చేసుకోవటానికి
సమం చేసుకోవడానికి గాలి వీస్తున్నది. అంటే అక్కడ తక్కువ ప్రెషర్ ఉంటుంది, మనకు కనపడదు. ఆకాశం సమంగా ఉంది. ఆకాశం సమంగా ఎక్కడుంది అంటే మేఘాలు వచ్చి నీకు అడ్డు కనపడుతుంది, కానీ ఇప్పుడు ఇది సమంగా ఉంది. దీంట్లో ఒక గుంత ఒక మిట్ట ఏమి ఉండవు ఆకాశానికి. అట్లా ఏదైతే సమానంగా వ్యాపించి ఉంటుందో అది ఆత్మ. అందుకని దాని పేరు సామాన్యం అన్నారు. మరి విశేషం ఏమిటంటే, విశేషం అంటే పర్టికులర్ ప్లేస్లో ఉండేది అని. ఎట్లా అంటే ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను. అంటే మనం రోజు చేసుకునే వాటిల్లో మీకు అర్థమైతే బాగా అర్థమవుతుంది. మన ఇంట్లో డ్రెస్సింగ్ మిర్రర్ ఉంటుంది కదా, డ్రెస్సింగ్ టేబుల్కి ఒక అద్దం ఉంటుంది కదా ప్రతి ఇంట్లో కూడా. డ్రెస్సింగ్ టేబుల్కి ఉండకపోతే మన సింకు దగ్గర అయినా ఒక అద్దం ఉంటుంది. అద్దం చూడకుండా ఎవడు ఉండడు ఈ రోజుల్లో. పాతకాలంలో అద్దం చూసేవాళ్ళు కాదు కదా. ఉపనయనం అయిన రోజు నుంచి తాంబూలం వేసుకోకూడదు, అద్దం చూడకూడదు, ఇవన్నీ నియమాలు. ఎప్పుడు అద్దం చూసే ఇది ఇస్తాడంటే పెళ్ళిలో కాశీయాత్ర అయిపోయిన తర్వాత వాడు అవన్నీ ఇస్తాడు కదా, ఆ బావమరిదిగాడు తీసుకొచ్చి వాడు అద్దం చూపిస్తాడు. అందుకని అద్దం ఇస్తున్నారు దాంట్లో. ఇవాళ నుంచి నువ్వు అద్దం చూసుకోవచ్చురా నాయన అని. అర్థమైందా? అంతేగాని కాశీయాత్రలో మాకు అన్నీ ఇచ్చారా ఇవ్వలేదా అని కొట్లాడు చావడానికి కాదు కదా. అంతవరకు వాడు తాంబూలం వేసుకోకూడదు. ఉపనయనమైన రోజు నుంచి 8 ఏళ్లకే ఉపనయనం అవుతుంది. అప్పటి నుంచి వాడు బ్రహ్మచారి. బ్రహ్మలో చరించడానికి వాడు ట్రైన్ అవుతున్నాడు. గృహస్థాశ్రమం గురువుగారి పర్మిషన్ తీసుకుని వాడికి అద్దాలు గిద్దాలు చూడాలి. అట్లా ప్రతివాడు ఇప్పుడు చిన్నప్పటి నుంచే చూస్తారులే. చిన్నప్పటి నుంచి అర్థం కాదు. మన పిల్లలందరికీ సెల్ ఫోన్ అది పెట్టండి వీడు అన్నం కూడా తినడు. ఈ తల్లిదండ్రులు బద్ధకంతో వాడిని సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ సెల్ ఫోన్ ఒకటి వాడి చేతిలో పారేసి వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటుంటారు. చాలా తప్పు చేస్తున్నారు. ఆ పిల్లల్ని అడిక్ట్ చేస్తున్నారు. వాటికి అడిక్షన్ అయిపోతుంది. పిల్లవాడు సెల్ ఫోన్ చేతిలో పెట్టకపోతే వాడు ఎంత తయారైనా అంటే వాళ్ళమ్మ సెల్ ఫోన్ కాకుండా మన ఇళ్ళకి వస్తే మన సెల్ ఫోన్ కూడా ఇవ్వమని అడుగుతున్నాడు వాడు. మరి ఇంకేముంది, వాడికి ఏదో ఒకటి ఇచ్చేయాలి. అట్లా చూడటం నేర్పించాం మనమే. మనం సరిగ్గా నేర్పలే. 5వ సంవత్సరం వరకు రాజులాగా చూడాలట పిల్లల్ని. 5 నిండిన తర్వాత వాడిని శత్రువులాగా చూడాలట. వాడు చేసినది ఏది కూడా మనం ఒప్పుకోకూడదు. ఎప్పటి వరకు అంటే 16వ ఏడు వరకు. 16 వర్ష ప్రాప్తేషు పుత్రం మిత్రవదాచరేత్. 16వ ఏడు వచ్చిన తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ, పుత్రం అంటే అక్కడ అమ్మాయికి కూడా అమ్మ. 5 నుంచి 16 వరకు శత్రువులాగా చూడండి. శత్రువులాగా అంటే వాడు ఏమడిగితే అది ఇవ్వకూడదు, వాడి ఇష్టం తెల్లకూడదు, నీ ఇష్టమే శత్రువుని పర్వాలేదురా బాణాలు వేసి నా మీదకి యుద్ధానికి రా అని అంటామా కదా. 16 దాటిన తర్వాత 16 వర్ష ప్రాప్తేషు 16వ సంవత్సరం దాటిన తర్వాత పుత్రం నీ సంతానమే మిత్రవదాచరేత్ నీ స్నేహితుల్లాగా ఉండాలి. ఎప్పుడు అంటే 16వ ఏడుకి నీ చెప్పు వాడి చెప్పు ఒకటవుతుంది. నువ్వు కాలికి వేసుకున్న చెప్పులు వేసుకుంటాం కదా, నీ 16వ ఏడు వచ్చేప్పటికి నీ కూతురికి నీకు కూడా ఒక చెప్పే ఉపయోగపడుతుంది. అది గుర్తు. వీడి ఇంకా నేను అంత వాడైనాడు, వీడిని ఇంకా నేను కంట్రోల్ చేయకూడదు, వాడిని మిత్రవదాచరే నీ స్నేహితుల్లాగా చూడమన్నాడు. అట్లా చూస్తే సనాతన ధర్మంలో అది ఎట్టనే కంటిన్యూ అవుతుంది. అది కావటం లే ఇప్పుడు పిల్లవాడిని వాడిష్టం ప్రకారం మనం చూస్తున్నాం. 5 ఏళ్ల వరకే అట్లా చూడాలి, తర్వాత చూడకూడదు. వాడు ఏమడిగితే అది ఇవ్వకూడదు. ఇస్తే వాడేమవుతాడు? ప్రపంచానికి ఉత్తమమైన పౌరుణ్ణి అందించండి కదా. అంతేగాని పనికి మాలిన వాడిని, ప్రపంచాన్ని నష్టం చేసేవాడిని, నాశనం చేసేవాడిని, ఆ మూటినే ముఖ్యంగా పెట్టుకునేవాడిని పెట్టవాకండి. అర్థమైందా? తర్వాత నీ మాట వినడిగా 16వ ఏడు వరకే వింటాడు. తర్వాత నీ ఆస్తిలో నాకు భాగం ఎప్పుడు ఇస్తావని అడుగుతాడు కదా. నువ్వు పోషించకూడదు వాడిని.
అసలు గురుకులానికి అప్పుడే పంపిస్తున్నారు కదా. ఎప్పుడు 8వ ఏట ఉపనయనం చేసి పోరా నాయన రాముణ్ణే పంపించారట. రాజకుమారుడు కదా, రాముణ్ణే. అందరూ రాజుల పిల్లలు, అందరి పిల్లలు కూడా గురుకులంలో ఈక్వల్. మనం ఇప్పుడు యూనిఫామ్తో మాత్రం ఈక్వల్. యూనిఫామ్ వేసుకుంటాం కదా, అందుకని మేమందరం సమానం అనుకుంటున్నాం. కాదు కదా. నీకు తెలిసి ఆకాశం సమానంగా వ్యాపించింది. ఉదయిస్తున్న సూర్యుడిని ఒక్కసారి చూడు. ఆకాశంలో సూర్యుడు ఉంటాడు. తనలో సూర్యుడు ఉన్నాడని ఆకాశానికి తెలుసా? తెలియదు. తాను ఆకాశంలో ఉన్నానని సూర్యుడికి తెలుసా? మరి ఈ ఇద్దరికీ తెలియంది నీకు తెలుసు. తానున్నానని తెలియని వాడికి మరొకళ్ళు ఉన్నారు అని ఎలా చెప్పగలడు? ఆకాశానికి సూర్యుడు తనలో ఉన్నాడని తెలియదు, సూర్యుడికి నేను ఆకాశంలో ఉన్నానని తెలియదు కదా. నువ్వు ఉన్నావని నీకు తెలియని వాడికి నేనున్నానని నీకు తెలియదు. తెలియని వాడికి ఇంకోడు ఉన్నాడని ఎలా చెప్పగలవు? నువ్వు చెప్పగలవు. నీలో ఉన్న గొప్పతనం ఏమిటంటే నువ్వు ఉన్నావని నీకు తెలుసు, ఎదుట ప్రపంచం ఉన్నదని తెలుసు. కాబట్టి సూర్యుడి కంటే నువ్వు గొప్పవాడివి, ఆకాశం కంటే నువ్వు గొప్పవాడివి కదా. నీకు తెలుసు కదా. ఏమైనా కష్టపడి తెలుసుకున్నారా? ఆనందధామానికి వచ్చి పాఠం వినటం వల్ల నేను ఉన్నానని నాకు తెలుసు అంటావా? లేదు. నువ్వు ఉన్నావని నీకు తెలుసు, ఎదుట ప్రపంచం ఉందని నీకు తెలుసు. ఆ శక్తి ఆ సూర్యుడికి లేదు. నీవు సూర్యుడికి నమస్కారం పెడుతున్నావు. అవునా కాదా? ఆలోచించు. ఎందుకని పెడుతున్నావు అంటే నీకు నువ్వున్నావని తెలుసని కూడా తెలియదు. నేను ఉన్నానని తెలుసు అంటే ఈ నేను ఉన్నానని నీకు తెలుసు. ఆ నేను ఉన్నాను అని తెలిస్తే సూర్యుడికి నమస్కారం పెట్టక్కర్లేదు. ఎందుకు నమస్కారం పెట్టక్కర్లేదంటే వాడు కూడా సత్చిత్తులే అయిపోతాడు కదా. అంతటా అస్థిభాతే ఉంటే ఎవడికి నమస్కారం పెట్టాలి? నేను అస్థిభాతి, వాడు అస్థి కాదండి. మీరు చెప్పారు కదా, అందుకని నేను ఎవ్వరికి దండం పెట్టదలుచుకోలేదంటే నువ్వు అస్థిభాతి అని చూస్తే దండం పెట్టక్కర్లే. లేకపోతే నువ్వు నామరూపాలుగా చూస్తే ఖచ్చితంగా పెట్టాలిరా. మీరు పెట్టక్కర్లేదన్నారు. ఎల్లంరాజు గారు కర్మ చెయ్యక్కర్లేదన్నాడని వాళ్ళందరూ మానుకున్నారు. ఎవడు కర్మ చెయ్యక్కర్లేదన్నాడు? ఎవడు నేను తెలుసుకుని వ్యాప్తి చెందాడో, కర్మ లేదు అని వాడికి అర్థమైందో వాడు చెయ్యక్కర్లేదు. ప్రతి ఒక్కడు చెయ్యక్కర్లేదా? మరి కర్మ చెయ్యక్కర్లేదంటే గాలి పీల్చడం కూడా కర్మే కదురా. మరి గాలి పీలుస్తున్నావే, అన్నం తింటున్నావే, సంతానం కంటున్నావే, అవి కర్మలు కావా? అది అడగలేరు శిష్యులు. ఈ పిచ్చోళ్ళకి మనం చెప్పినా కూడా అర్థం కాదు. ఏమి అర్థం కాదు అంతే. ఎందుకంటే ఒకటి వేసేసుకున్న తర్వాత కదా. నేను సరిగ్గా డాక్టర్ని అడిగి మంచి కళ్ళద్దాలు పెట్టుకుంటే నా కళ్ళకి ఏం రోగమో తెలిసి దానికి సరిపోయే అద్దం వాడు ఇస్తే పెట్టుకోవాలి. లేదండి ఆ ఆప్టికల్ షాప్లో అద్దాలు అమ్ముతున్నారు కదా, నేను అద్దం కొని పెట్టేసుకుంటాను అంటే డాక్టర్ ఎందుకు అనవసరంగా నేనే కొని పెట్టుకుంటాను అంటే ఆ డాక్టర్ అన్ని సంవత్సరాలు ఎందుకు చదివాడు? నువ్వు అంత చదివితే నువ్వు పెట్టుకో. రాకుండానే నాకు అన్నీ వచ్చు అనుకుంటే నీకు అర్థమైందా? నీవు నేను ఉన్నాను అని చెప్పగలవు. నీ ఉన్నావని నువ్వు ఉండడమే కాదు, ఆకాశం ఉన్నదని, సూర్యుడు ఉన్నాడని, జగత్తు ఉన్నదని నిస్సందేహంగా చెప్పగలవు. ఆకాశాన్ని గుర్తించగల నీకు ప్రతి అణువులో వాక్యూమ్ ఉందని, అది సత్తని, దాన్ని గుర్తిస్తున్న నేను చిత్తని గ్రహించలేవా? సత్తు చిత్తును కోల్పోతే అచేతనం, సత్తును కోల్పోతే ఉనికే పోతుంది కదా. ఇవి రెండు పోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవి వస్తువులు మనకు. చిత్తును కోల్పోయిన సత్తు మరణం, అది శవం. నీలో చిత్ అనేది నేను, సత్ అనేది నీ శరీరం కదా.
శరీరం అంటే నీ ఉనికి. నేను ఉన్నాను అంటున్నావు, ఐ యామ్ అంటున్నావు. ఆ యామ్ అనే దానికి అర్థం అదే, నేను ఉన్నాను. రామా ఈజ్ అంటున్నావు. ఈజ్ అని ఎందుకు అంటున్నావు? వాడు ఉన్నాడు అంటున్నావు. ఈ టేబుల్ ఉన్నది అంటున్నావు, అన్నిట్లో ఉన్నది ఉన్నది అంటున్నావు. ఉన్నది అని ఎట్లా చెప్పావు అంటే నాకు కనిపించిందో మర్రో అంటున్నావు. ఆ ఉండడం కనిపించడం అనేది సచ్చిత్తులు. ఆ సచ్చిత్తులు లేకుండా ఈ ప్రపంచం ఉండడానికి వీల్లేదు. ఆ సచ్చిత్తులు వస్తువులు, మిగిలినవి ఆభాసలు. సత్తును కోల్పోతే చిత్తుకు ఉనికే లేదు, ఉండడానికే లేదు. అందుకని తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశ్యత్. ఆ సత్తును తయారు చేసుకుని దాంట్లో తాను ప్రవేశించాడు. ఎవరు? ఆ చిత్ అనేవాడు. ఆ చిత్ అనేవాడికే నేను అని. అదే జ్ఞానం, అదే ప్రజ్ఞ. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అది. సచ్చిత్తులు నీవే, నీ దేహం నీ విభూతి అని తెలుసుకుంటే దేహంతో ఉన్నా నువ్వు జీవన్ముక్తుడివే. అర్థమైందా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఇది రెండమ్మా.